ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆ ప్రధాన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 2వ తారీఖు ఈ వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఆదివారం వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఇలా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే ఏ మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో ఏం జరగబోతుంది, అలాగే వృషభ రాశి వారికి ఈరోజు దినఫలాలు ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, మరిన్ని ఫలితాల కోసం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి కిందకి చెందుతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా అధికరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించే కలిగే గుణం ఎక్కువగా ఉంటుంది వీరిలో. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి చూసినట్లయితే, ఈరోజు దినఫలాల్లో సాయంత్రం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల మంచి గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అది మీ యొక్క తల్లి కావచ్చు, మీ తోబుట్టు కావచ్చు, మీ వదినైనా కావచ్చు, మీ మరదలు కావచ్చు. ఇలా ఎవరి వల్లైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ కుటుంబానికి సంబంధించి, మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త అయితే మీరు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అనేటటువంటిది చెప్పుకోవచ్చు. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వినియోగదారులు ఒకరి వల్ల మీరు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు మీతో రూడ్గా మాట్లాడడం కానీ, మీ యొక్క వ్యాపారం గురించి చెడు ప్రచారం చేయడం కానీ చేస్తున్నట్టు తెలియడం కానీ ఇది మీకు చాలా బాధాకరమైనటువంటి అంశం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు చేయని ఒక చిన్న పొరపాటు మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు హైలైట్ చేస్తారు. ఇది మీకు చాలా బాధ పెట్టేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు మాట పడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బాధించినప్పటికీ మరొకరి వల్ల చాలా రిలీఫ్ని అయితే పొందుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు సాగిపోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క సంతానం వల్ల మీరు ఊహించని ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు అని చెప్పుకోవాలి. వారి యొక్క విద్యకు సంబంధించి కానీ, వారి యొక్క కెరియర్కు సంబంధించి కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే 70-80 వేళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో
ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించకరమైన చెప్పుకోవచ్చు. అయితే హోమ్ రెమెడీస్ ద్వారా కానీ లేదా వైద్యుల దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవడం చాలా మంచిది. వాటి నుంచి మీరు ఉపశమనాన్ని అయితే పొందుతుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు ఇలా గడవబోతుంది. కానీ మీ కుటుంబానికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్తను మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ మూలంగా మీరు వినబోతున్నారు. శివారాధన చేసుకోండి, మరెన్నో శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువులను ఆరాధించండి. చక్కటి శుభప్రదమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతి మీకు లభిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే